హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కరెంట్ అఫైర్స్ విత్ శైలజ. ఈ వీడియోలో మనం 25th మార్చ్ కరెంట్ అఫైర్స్ అయితే చూసుకుందాం. ఫస్ట్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా లైక్ షేర్ కామెంట్ కూడా చేయండి, సో దట్ మన వీడియోస్ అనేవి ఎక్కువ మందికి రీచ్ అవ్వడం అయితే జరుగుతుంది. ఈరోజు 25th మార్చ్ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఫస్ట్ టాపిక్ వచ్చేసి పార్లమెంట్ సభ్యుల వేతనాల పెంపు గురించి చూసుకుందాం. రీసెంట్గా మనకి పార్లమెంట్ సభ్యుల వేతనాల పెంపు అయితే చేయడం జరిగింది. ఎంత పర్సెంట్ అంటే 24% వరకు పెంచారు. ద్రవ్యోల్బణం ఆధారంగా 24% మేర అయితే సవరణ చేసి పెంచడం అయితే జరిగింది. ఎంపీస్ వేతనాలు, రోజువారీ భత్యాలు, మాజీ సభ్యుల పెన్షన్లు ఇవైతే పెంచడం జరిగింది. అయితే ఏ విభాగం వారికి ఎంత పెంచారో చూసుకుందాం. వేతనం శాలరీ వచ్చేసి ప్రస్తుతం ఇదివరకు అయితే 1 lakh ఉండే, ఇకపై అయితే 1,24,000 అంటే పెంచిన తర్వాత 1,24,000 కానుందన్నమాట. అండ్ నియోజకవర్గ భత్యం వచ్చేసి ఇదివరకు 70,000 ఉంటే ఇకపై 18,000గా ఉండబోతుంది ఇచ్చిన తర్వాత. అండ్ కార్యాలయ వ్యయాలు వచ్చేసి కంప్యూటర్ పనులకు 40,000గా ఉండే దాన్ని 50,000కి అయితే పెంచడం జరిగింది. అండ్ నెక్స్ట్ దినసరి భత్యాలు లాంటివి కూడా పెంచారు, చూసుకుందాం. ఎంత పర్సెంట్ పెంచారో కూడా అది కూడా ఇంపార్టెంటే. స్టేషనరీ ఖర్చులకి ఇదివరకు గాను ఇదివరకు 20,000 రూపీస్ ఉండేనంట. ఇప్పుడు వచ్చేసి దాన్ని 2,000 ఉంటే దాన్ని 2,500 చేశారంట. 2,500గా చేయడం జరిగింది. అండ్ దినసరి భత్యం, ఈ దినసరి భత్యం అనేది డైలీ ఉండదండి, సమావేశాల టైంలో మాత్రమే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దినసరి భత్యం ఎప్పుడంటే సమావేశాల సమయంలో, మీటింగ్స్ ఉన్నప్పుడు మాత్రమే. సమావేశాలు డైలీ ఉండవు కాబట్టి ఆ సమావేశాలు ఎప్పుడైతే ఉంటాయో అప్పుడు మాత్రమే ఈ దినసరి భత్యాన్ని అయితే ఇవ్వడం జరుగుతుంది. అది ఇంతకుముందు 2,000 ఉంటే ఇప్పుడు దాన్ని 2,500 చేశారు. ఇక్కడ స్టేషనరీ ఖర్చులు వచ్చేసి ఇదివరకు 20,000 ఉంటే దాన్ని 25,000గా చేయడం జరిగింది. అండ్ ద నెక్స్ట్ ఈజ్ ఫర్నిచర్, చైర్స్, టేబుల్స్ అలాంటివి ఉంటాయి కదా. ఫర్నిచర్ వచ్చేసి అంటే వారి పదవీ కాలంలో ఒకసారి మాత్రమే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నేను ఎంపీ ఉన్నా కానీ సపోజ్ ఒక పర్సన్కి పదవీ కాలం మొత్తంలో ఒకసారి మాత్రమే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఒకేసారి కల్పిస్తారు. 1 lakh రూపీస్, ఇదివరకు అయితే 1 lakh ఉండే, ఇప్పుడు దాన్ని 1,25,000 చేశారు. ఈ విధంగా పార్లమెంట్ సభ్యుల యొక్క వేతనాలు అయితే పెంచడం జరిగింది. వేతనాలు కానీ, దినసరి భత్యాలు కానీ, ఇలా ఫర్నిచర్, స్టేషనరీ ఖర్చులు కానీ ఇలాంటివి పెంచడం అయితే జరిగింది. ఎంత పర్సెంట్ పెంచారంటే 24% పెంచడం జరిగింది. ద నెక్స్ట్ న్యూస్ ఇస్ అలహాబాద్ హైకోర్టు అయితే రీసెంట్గా న్యూస్లోకి రావడం జరిగింది. అలహాబాద్ హైకోర్టు ఒక కేసు విచారణలో భాగంగా వాళ్ళు ఏం చెప్పారంటే, పెళ్ళి అనేది భార్యపై భర్తకు యాజమాన్యాన్ని ఇవ్వదని చెప్పేసి చెప్తుంది. ఎవరు చెప్తున్నారు? అలహాబాద్ హైకోర్టు. పెళ్ళి భార్యపై భర్తకు యాజమాన్యాన్ని ఇవ్వదు. అంటే ఒక పెళ్లి చేసుకున్నారన్న రీజన్తో భర్త భార్యపై యాజమాన్యాన్ని చూపించడం తప్పు అని చెప్పేసి ఎవరంటున్నారు? అలహాబాద్ హైకోర్టు అయితే వెల్లడించడం జరిగింది ఒక కేసులో భాగంగా. అయితే భార్యలకు కూడా ఆమె స్వయం ప్రతిపత్తిని
స్వయం ప్రతిపత్తిని, గోప్యతను గౌరవించాలి, భర్త గౌరవించాలి అని చెప్పేసి ఎవరు చెప్తున్నారు? అలహాబాద్ హైకోర్టు అయితే చెప్పడం జరిగింది. ద నెక్స్ట్ న్యూస్ ఇస్ రీసెంట్గా కబడ్డీ వరల్డ్ కప్ పోటీలు అయితే నిర్వహించడం జరిగింది. అంతకంటే ముందు కరెంట్ అఫైర్స్లో మనం ఖోఖో వరల్డ్ కప్ గురించి చూసుకున్నాం. ఖోఖో వరల్డ్ కప్ నిర్వహించడం ఇదే మొదటిసారి. దాంట్లో కూడా మన ఇండియానే మేల్స్ విభాగంలో, ఫిమేల్స్ విభాగంలో గెలుపొందడం జరిగింది, ఛాంపియన్స్గా నిలవడం జరిగింది. అండ్ ఇప్పుడు వచ్చేసి కబడ్డీ వరల్డ్ కప్ పోటీలు అయితే ముగిశాయి ఫర్ ద ఇయర్ 2025 ముగియడం అయితే జరిగింది. అయితే ఇది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు నిర్వహించారంటే March 17 to 23. ఎక్కడ నిర్వహించారంటే ఇంగ్లాండ్లో నిర్వహించారట. ప్లేస్ వచ్చేసి ఇంగ్లాండ్లో నిర్వహించడం అయితే జరిగింది. అయితే కబడ్డీ వరల్డ్ కప్లో ఎవరు విజేతలు గెలిచారంటే మన ఇండియా టీం బోత్ మేల్ అండ్ ఫీమేల్ విభాగంలో ఇండియానే విన్ అవ్వడం జరిగింది. ఇండియా విన్నర్స్ ఛాంపియన్గా నిలవడం జరిగింది. బోత్ మేల్స్ అండ్ ఫీమేల్స్. అయితే రన్నర్ అప్స్ ఎవరో చూసుకుందాం. ఫైనల్ డిఫెండర్స్ రన్నర్ అప్ వచ్చేసి ఇంగ్లాండ్. ఈ కబడ్డీ వరల్డ్ కప్ పోటీలు 2025 ఇయర్కు గాను ఇంగ్లాండ్లో నిర్వహించడం జరిగింది. March 17 to 23 వరకు అయితే జరిగాయి. అయితే ఇండియా వాన్ ద మ్యాచ్ అనమాట. బోత్ మేల్స్ అండ్ ఫీమేల్స్ ఇద్దరు కూడా ఇండియానే విన్ అవ్వడం అయితే జరిగింది. ద నెక్స్ట్ న్యూస్ ఇస్ ఇండియాస్ ఫస్ట్ నైట్ సఫారీ. ఇండియాలో ఫర్ ద ఫస్ట్ టైం నైట్ సఫారీని అయితే నిర్వహించబోతున్నారంట. నైట్ సఫారీకి అయితే ఏర్పాటు చేయబోతున్నారంట. ఇండియాలో ఫర్ ద ఫస్ట్ టైం నైట్ సఫారీని అయితే నిర్వహించబోతున్నారట. నైట్ సఫారీ ఇండియాలో ఫర్ ద ఫస్ట్ టైం నైట్ సఫారీని అయితే ఏర్పాటు చేయబోతున్నారు. ఎక్కడ అంటే యూపీలోని లక్నోలో నైట్ సఫారీని అయితే స్టార్ట్ చేయబోతున్నారు. అయితే ఎక్కడ అంటే కుక్రైల్ అటవీ ప్రాంతంలో గుర్తుపెట్టుకోండి. కుక్రైల్ అటవీ ప్రాంతంలో ఫర్ ద ఫస్ట్ టైం నైట్ సఫారీని అయితే ఏర్పాటు చేయబోతున్నారు. సో దట్ నైట్ టైంలో కూడా వెళ్ళి మనము యానిమల్స్ని కానీ ఏదైనా చూడొచ్చు అనమాట నైట్ సఫారీలో. దీనికి సంబంధించి 15 కోట్ల బడ్జెట్ని అయితే వెచ్చించబోతున్నారు. బడ్జెట్ పెట్టుబడి వచ్చేసి 15 crores అంట. 15 crores. ఇండియాలో నైట్ సఫారీ ఫర్ ద ఫస్ట్ టైం అయితే స్టార్ట్ చేయబోతున్నారు. ఎక్కడ అంటే కుక్రేల్ అటవీ ప్రాంతం ఎక్కడ ఉందంటే లక్నోలో ఉంది. బడ్జెట్ వచ్చేసి 15 crores. ద నెక్స్ట్ న్యూస్ ఇస్ సుమిత్ రెడ్డి. ప్రముఖ బ్యాడ్మింటన్ ప్లేయర్ సుమిత్ రెడ్డి గారు అయితే రీసెంట్గా రిటైర్మెంట్ ప్రకటించడం జరిగింది. తను అంటే బెస్ట్ గేమ్స్ ఎప్పుడెప్పుడు ఆడాడో చూసుకుందాం. సుమిత్ రెడ్డి రిటైర్మెంట్ పర్సన్ నేమ్ ఏంటి, తను ఏ గేమ్కి చెందినవాడు, మేజర్గా తన గేమ్స్ ఆడినవి ఏంటో చూసుకుందాం. సుమిత్ రెడ్డి పర్సన్ నేమ్ వచ్చేసి సుమిత్ రెడ్డి. హీఈస్ ఏ బ్యాడ్మింటన్ ప్లేయర్. ఇప్పుడు ఎందుకు న్యూస్లోకి రావడం జరిగిందంటే తను రిటైర్మెంట్ ప్రకటించాడు. అయితే తను రియో ఒలింపిక్స్లో కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. రియో ఒలింపిక్స్లో ఇండియన్ టీంకి ప్రాతినిధ్యం వహించాడంట. ఇండియన్ టీంకి ప్రాతినిధ్యం వహించాడంట.
అండ్ 2022లో నిర్వహించిన కామన్వెల్త్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో రజతం విన్ అయ్యాడంట. 2022లో నిర్వహించిన కామన్వెల్త్ గేమ్స్లో. సిల్వర్ విన్ అయిన టీంకి. ఈవెంట్లో రజతం విన్ అయ్యారు. ఆ రజతం విన్ అయిన టీంలో తను కూడా సభ్యుడంట. టీంలో సభ్యుడు. సుమిత్ రెడ్డి వచ్చేసి రీసెంట్గా రిటైర్మెంట్ ప్రకటించడం జరిగింది. తను ఏ స్పోర్ట్స్కి చెందినవాడంటే బ్యాడ్మింటన్ ప్లేయర్ అనమాట. తను ఆడిన గేమ్స్లో సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ వచ్చేసి రియో ఒలింపిక్స్లో మన ఇండియన్ టీంకి ప్రాతినిధ్యం వహించడం జరిగింది. లీడర్గా బాధ్యతలు నిర్వర్తించడం జరిగింది. అండ్ 2022 కామన్వెల్త్ గేమ్స్లో కూడా టీమ్ గేమ్ ఆడినప్పుడు ఆ టీంలో రజతం విన్ అయిన టీంలో తను కూడా ఒక మెంబర్ అంట. గుర్తుపెట్టుకోండి. అండ్ ద నెక్స్ట్ న్యూస్ ఈజ్ ఏపీకి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఒక న్యూస్ అయితే ఉంది. ఉత్తరాంధ్రలో అంతర్జాతీయ విశ్వవిద్యాలయాన్ని అయితే ఏర్పాటు చేయబోతున్నారంట. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎగ్జామ్స్కి సంబంధించి ఇంపార్టెంట్ టాపిక్. ఉత్తరాంధ్రలో అయితే అంతర్జాతీయ విశ్వవిద్యాలయం నెలకొల్పబోతున్నారంట. అంతర్జాతీయ విశ్వవిద్యాలయాన్ని అయితే నెలకొల్పబోతున్నారంట. అయితే వీళ్ళు ఎవరితో ఒప్పందం చేసుకోవడం అయితే జరిగిందంటే జార్జియన్ నేషనల్ యూనివర్సిటీతో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అయితే ఒప్పందం చేసుకుందంట. జార్జియన్ నేషనల్ యూనివర్సిటీ తో ఏపీ గవర్నమెంట్ అయితే ఒప్పందం చేసుకోవడం జరిగింది రీసెంట్గా. ఉత్తరాంధ్రలో అంతర్జాతీయ విశ్వవిద్యాలయాన్ని అయితే నెలకొల్పబోతున్నారు. ముఖ్యంగా ఇది జార్జియన్ నేషనల్ యూనివర్సిటీతో వాళ్ళు ఒప్పందం అయితే కుదుర్చుకోవడం జరిగింది ఏపీ గవర్నమెంట్. దీనికి సంబంధించి వాళ్ళు 1300 కోట్ల పెట్టుబడిని అయితే పెట్టబోతున్నారట. జార్జియన్ నేషనల్ యూనివర్సిటీ వాళ్ళైతే 1300 కోట్లు 1300 crores అయితే ఆ విశ్వవిద్యాలయం పేరు మీద ఇన్వెస్ట్ చేయబోతున్నారంట. ద నెక్స్ట్ న్యూస్ ఇస్ అరకు కాఫీకి అరుదైన గౌరవం అయితే దక్కిందట. ఇది కూడా మన ఏపీ గవర్నమెంట్ ఎగ్జామ్స్కి సంబంధించి ఇంపార్టెంటే. స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్కి కూడా ఇంపార్టెంటే. అరకు కాఫీకి అరుదైన గుర్తింపు లభించిందంట. అరుదైన గౌరవం అయితే లభించింది. అదేంటంటే మన పార్లమెంట్లో ఒక స్టాల్, అరకు కాఫీకి సంబంధించి ఒక స్టాల్ అయితే ఓపెన్ చేయడం అయితే జరిగిందంట. మరి ఈ కాఫీలో కూడా 2 రకాలు ఉంటాయంట. ఒకటి అరబిక్ అండ్ మరొకటి రొబాస్టా. అయితే ఈ అరకు కాఫీ వచ్చేసి ఈ అరబిక్కి చెందిందంట. అయితే పార్లమెంట్లో ఒక స్టాల్ను ఓపెన్ చేశారంట. పార్లమెంట్లో ఈ అరకు కాఫీ అది ఏ రకానికి చెందిందంటే అరబిక్ రకానికి చెందిందంట. అరకు కాఫీకి సంబంధించి ఒక స్టాల్ను ఓపెన్ చేశారంట. ఇది ఒక గౌరవంగా మనం భావించవచ్చు. కేంద్ర మంత్రులు ఒక స్టాల్ని అయితే ఓపెన్ చేయించడం జరిగింది. అండ్ ద నెక్స్ట్ న్యూస్ ఈస్ బ్లూ ఫ్లాగ్ బీచెస్ టోటల్ మన ఇండియాలో 13 ఉండడం జరిగింది. అయితే ఈ 13లో రీసెంట్గా రిషికొండ బీచ్కి అయితే లాస్ట్ మంత్ ఫిబ్రవరిలో ఆ బ్లూ ఫ్లాగ్ అనే దాన్ని అయితే తీసేశారు. దేనికంటే మన వాటర్ కొంచెం కలుషితం అవుతుందని చెప్పేసి బ్లూ ఫ్లాగ్ హోదా నుంచి దాన్ని తీసేయడం జరిగింది. మళ్ళీ దానికి
మళ్ళీ చెక్ చేసి కలుషితమైన నీరు ఏ విధంగా ఉందని మళ్ళీ చెక్ చేసి దాని ప్రమాణాలు చెక్ చేసి మళ్ళీ బ్లూ ఫ్లాగ్ని అయితే ఇవ్వడం జరిగింది. ప్రెస్టీజియస్ బ్లూ ఫ్లాగ్ హోదాని అయితే రీస్టోర్ చేయడం అయితే జరిగింది. రీస్టోర్డ్ అని ఎందుకు అంటున్నారంటే లాస్ట్ మంత్లోనే దాని బ్లూ ఫ్లాగ్ని రద్దు చేయడం జరిగింది. మళ్ళీ ఈ మంత్లో దాన్ని రీస్టోర్ చేయడం అయితే జరిగింది. ప్రెస్టీజియస్ బ్లూ ఫ్లాగ్ రీస్టోర్డ్ ఫర్ at Rishikonda beach. For Rishikonda beach. అయితే దీనికి లాస్ట్ మంత్ ఫిబ్రవరి 13న మరి దీనికి బ్లూ ఫ్లాగ్ హోదా ఎప్పుడు లభించిందంటే 2020లో. అంటే ఫ్రెష్ వాటర్ ఉండి కరెక్ట్ ఎన్విరాన్మెంట్లో ఉంటే బ్లూ ఫ్లాగ్ హోదా అయితే ఇవ్వడం జరుగుతుంది. 2020లో బ్లూ ఫ్లాగ్ హోదా అయితే లభించింది. దాన్ని రీసెంట్గా February 13th, 2025న రద్దు చేశారు. మళ్ళీ ఈ మంత్లో మార్చిలో అయితే దాన్ని రీస్టోర్ చేయడం జరిగింది. బ్లూ ఫ్లాగ్ హోదాని అయితే రీస్టోర్ చేశారు. మరి ఇక్కడ మనం ఇంకా ఎక్స్ట్రా న్యూస్ ఏం తెలుసుకోవచ్చు అంటే టోటల్ ఇండియాలో ఎన్ని బ్లూ ఫ్లాగ్ హోదా పొందిన బీచెస్ ఉన్నాయంటే 13 ఉన్నాయి. టోటల్ వచ్చేసి 13 బీచెస్ ఉన్నాయి. మరి ఫర్ ద ఫస్ట్ బీచ్ ఏంటో చూసుకుందాం. ఫస్ట్ బీచ్ వచ్చేసి చంద్రబాగ్ బీచ్. ఫస్ట్ బీచ్ చూసుకుందాం. ఫస్ట్ బీచ్ టు గెట్ బ్లూ ఫ్లాగ్. ఫస్ట్ బీచ్ ఇన్ ఇండియా టు గెట్ బ్లూ ఫ్లాగ్ హోదా పొందిన ఫస్ట్ బీచ్ వచ్చేసి చంద్రబాగ్ బీచ్. ఇది ఎక్కడుందంటే ఒడిషాలోని కోనార్క్ కోస్ట్లో ఉంది. బ్లూ ఫ్లాగ్ హోదాకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే మనం చూసుకున్నాం. ఇప్పుడు ఎందుకు అది న్యూస్లోకి రావడం జరిగిందంటే రిషికొండ బీచ్కి అయితే లాస్ట్ మంత్లో బ్లూ ఫ్లాగ్ని రద్దు చేయడం జరిగింది. అండ్ ఈ మంత్లో దాన్ని మళ్ళీ రీస్టోర్ చేశారంట. మరి ఇండియాలో టోటల్ ఎన్ని ఉన్నాయంటే 13 బ్లూ ఫ్లాగ్ బీచెస్ అయితే ఉన్నాయి. ఫర్ ద ఫస్ట్ టైం అంటే ఫస్ట్ బీచ్ ఏది అంటే బ్లూ ఫ్లాగ్ హోదా పొందింది చంద్రబాగ్ బీచ్. అది ఎక్కడుందంటే ఒడిషాలో ఉందంట. మనం ఇదివరకు క్లాస్లో ఒడిశా గురించి డిస్కస్ చేసుకోవడం జరిగింది. అంటే అత్యధిక పాము కాటు మరణాలు వచ్చేసి ఒడిశాలోనే జరుగుతున్నాయని చెప్పేసి టోటల్ 101 జరిగాయని చెప్పేసి మనం రీసెంట్ కరెంట్ అఫైర్స్లో చూసుకున్నాం. ద నెక్స్ట్ న్యూస్ ఇస్ వాల్కెనో ఎరప్షన్. వాల్కెనోస్ ఎరప్షన్ అనే టాపిక్ వినగానే మనకి ఎక్కువగా ఇండోనేషియాలో అయితే వాల్కెనో ఎరప్షన్స్ జరుగుతాయి. సేమ్ ఈరోజు కూడా ఇండోనేషియాకి సంబంధించిన వాల్కెనో ఎరప్షనే ఉంది. వాల్కెనో ఎరప్షన్ అనే టాపిక్ చూడగానే ఫస్ట్ ద నేమ్ ఏంటి, ఏ కంట్రీకి చెందింది సరిపోతుంది. వాల్కెనో నేమ్ ఏంటి? వాల్కెనో నేమ్ వచ్చేసి లివోటోబీ. లక్కీ. మరి ఇది ఏ కంట్రీకి చెందిందంటే ఇండోనేషియాకి చెందిన వాల్కెనో. లివోటోబీ లక్కీ అనేది ఇండోనేషియాకి చెందిన వాల్కెనో ఎరప్ట్ అవుతూ అగ్నిపర్వతం బద్దలవుతూ న్యూస్లోకి రావడం జరిగింది. అండ్ ఇండోనేషియాలో ప్రీవియస్గా బద్దలైన వాల్కెనోస్ ఏంటంటే ఫిబ్రవరిలో వచ్చేసి మౌంట్ డుకెనో వచ్చేసి ఫిబ్రవరిలో బద్దలైంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మౌంట్ కొలావియా. ఇది వచ్చేసి ఇండోనేషియా. రీసెంట్గా బద్దలైన
అగ్నిపర్వతాలు మౌంట్ డ్యూకనో. అండ్ ఇంకొకటి వచ్చేసి మౌంట్ కొలావియా. మౌంట్ కొలావియా అగ్నిపర్వతం ఎక్కడుందంటే యుఎస్ హవాయి ఐలాండ్లో ఉందంట. వాల్కనోస్ ఎరప్షన్ టాపిక్లో భాగంగా రీసెంట్గా లివోటోబి లకీ అనే అగ్నిపర్వతం బద్దలవుతూ న్యూస్లోకి రావడం అయితే జరిగింది. మరి అది ఏ కంట్రీకి చెందిందంటే ఇండోనేషియా కంట్రీకి చెందిన అగ్నిపర్వతం. అయితే ఇంకా రీసెంట్ కరెంట్ అఫైర్స్లో ఏ అగ్నిపర్వతాలు న్యూస్లో ఉన్నాయంటే మౌంట్ డ్యూకనో అగ్నిపర్వతం. ఇది కూడా ఇండోనేషియా కంట్రీకి చెందింది. ఎప్పుడు బద్దలైందంటే లాస్ట్ మంత్ ఫిబ్రవరిలో బద్దలవడం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ మౌంట్ కొలావియా వచ్చేసి యుఎస్కి చెందిన అగ్నిపర్వతం. అది కూడా హవాయి ఐలాండ్ ప్లేస్లో ఉందంట. అది కూడా బద్దలవుతూ న్యూస్లోకి రావడం అయితే జరిగింది. అండ్ ద నెక్స్ట్ న్యూస్ ఈస్ లాస్ట్ వన్ ఆంథోరియం ఫ్లవర్స్. రీసెంట్గా ఆంథోరియం ఫ్లవర్స్ మన కంట్రీకి చెందిన ఆంథోరియం ఫ్లవర్స్ని అయితే సింగపూర్కి ఎగుమతి చేస్తూ న్యూస్లోకి రావడం జరిగింది. అయితే ఈ ఆంథోరియం ఫ్లవర్స్ ఎక్కువగా ఎక్కడ పండిస్తారంటే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో పండించడం జరుగుతుంది. ఆంథోరియం ఫ్లవర్స్ ఫ్లోరికల్చర్. ఆంథోరియం ఫ్లవర్స్ ఎక్కువగా ఎక్కడ పండిస్తారంటే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో సాగు చేయడం అయితే జరుగుతుంది. అండ్ ఈ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో పండే ఆంథోరియం ఫ్లవర్స్ ఇప్పుడు ఎందుకు న్యూస్లోకి రావడం జరుగుతుందంటే ప్రజెంట్ వాటిని సింగపూర్కి ఎక్స్పోర్ట్ చేశారంట. ఫర్ ద ఫస్ట్ టైం మిజోరాం నుంచి సింగపూర్కి అయితే ఎక్స్పోర్ట్ చేయడం అయితే జరుగుతుంది. మన కంట్రీలోని మిజోరాం టు సింగపూర్కి అయితే ఎక్స్పోర్ట్ చేశారంట. ఎక్కడి నుంచి పంపించారు, ఏ కంట్రీకి పంపించారు, ఎక్స్పోర్ట్, ఇది కూడా ఇంపార్టెంట్. ఎగుమతి చేశారంట, ఎక్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. ఎక్కువ ఫ్లవర్స్ని అంటే ఈ ఆంథోరియం ఫ్లవర్స్ అనే కాకుండా చాలా రకాల ఫ్లవర్స్ ఎక్కువగా సాగు చేసేది ఎక్కడ అంటే మన ఇండియాలోని తమిళనాడు స్టేట్స్లో. తమిళనాడులో ఎక్కువగా ఫ్లవర్స్ అయితే సాగు చేస్తారట. ఎక్కువగా ఫ్లవర్స్ని సాగు చేస్తారు. దట్స్ ఇట్ ఫ్రెండ్స్. దీస్ ఆర్ టుడేస్ 25th March కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఇంకా ఏమైనా టాపిక్స్ మిగిలిపోతే నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ.